ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నన్ను తలుచుకుంటూ నా పాదాలను తాకుబిడ్డ, మరుక్షణమే నువ్వు ఎదురు చూసే శుభవార్త నీ చెవిన పడుతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వట, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఎటువంటి సమస్యకైనా సరే 100కి 100% 100% గ్యారెంటీతో చేయబడను. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నెంబర్ 8008366716. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇప్పుడు నీ జీవితంలో జరిగే వాటిని చూసి కృంగిపోవద్దు. నమ్మకం అస్సలు కోల్పోవద్దమ్మా. నువ్వు ఎంతో నమ్మకంతో ఉన్నావు కదా, అంతే నమ్మకంతో నీ కోరిక కూడా తీరుతుంది. బిడ్డ, ఎప్పుడైనా సరే నా పాదాలను నమ్మతో అంటే నేను తాకమనగానే నమ్మకంతోనే తాకావు కదా, నీ జీవితం కూడా అంత అద్భుతంగా నేను దీపం వెలిగిస్తాను తల్లి. నీ జీవితం మొత్తం కూడా వెలిగి నింపుతాను. ఇన్నాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఓపిగ్గా నా మీద నమ్మకంతో ఎదురు చూసావు కదా, ఇప్పుడే నీకు నా పాదాలు తాకిన నీకు మంచి జరగబోతుందమ్మా. ఇంకా నీకున్నటువంటి కష్టాల గురించి దిగులు వద్దు. అలాగే నువ్వు పోగొట్టుకున్న వాటి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజులో నీకు అవసరమైనది నీ సాయం అందిస్తాను కదా. ఏ విషయమైతే జరగాలని అనుకుంటున్నావో అదే నీ జీవితంలో జరిగి తీరుతుంది తల్లి. నీ మనసులో భారాన్ని నా మీద పెట్టి ప్రశాంతంగా ఉండు. రాబోయే గురువారం నీకైనదిగా చేస్తాను. నన్ను నమ్మి ఇక మీద ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపో. ఈ క్షణం వరకు చెడుగా ఉన్న నీ జీవితం తియ్యగా మారిపోతుందమ్మా. నేను నీతో ఉన్నంత వరకు నీకు దిగులనేది అస్సలు ఉండకూడదు. నీకు కలిగే ఆర్థిక కష్టం వల్ల నీకు కలిగే కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా నాకు అర్థమవుతూనే ఉన్నాయి. నీకైన అవసరాలు ఎవరైనా సరే ఎవరి ద్వారా అయినా సరే నేను పూర్తి చేస్తానమ్మా. ఏదో ఒక రూపంలో నీకు వచ్చిన కష్టాన్ని నేను తీరుస్తాను. నీకు ఏ రూపంలో ఒక రూపంలో అవసరాలు తీరాలంటే బాబా నన్ను తలుచుకున్నప్పుడు నేను నీకు స్వయంగా ఏదో ఒక రూపంలో నేనే నీ దగ్గరికి వచ్చి ఆ యొక్క అవసరాన్ని తీరుస్తాను తల్లి. నువ్వు ఎవరి దగ్గర కూడా చేయి చాపనివ్వను. అన్నిటినీ కూడా నీకు అందిస్తానమ్మా. నువ్వు ప్రేమించినటువంటి బంధం అనేది నిన్ను దూరం చేసుకున్న వాళ్ళు దురదృష్టవంతులు. నిన్ను దూరం చేసుకున్న వాళ్ళు అతి త్వరలోనే నీ గురించి తెలుసుకుని నీ యొక్క అభిమానం, ప్రేమ, నీ యొక్క విలువ తెలుసుకొని నీ దగ్గరకు తప్పకుండా వచ్చేలా చేస్తాను. నీ ప్రేమ, అభిమానం అందుకోలేని ఆ దురదృష్టవంతులు బిడ్డ వాళ్ళు. నీ అభిమానం వారికి అర్థమయ్యేలా చేసి నేను నీతో ఉంటాను తల్లి. ఎందుకంటే వాళ్ళంటే నీకు ఎంతో ఇష్టం కాబట్టి నీకు సొంతమైనది నిన్ను వదిలి ఎక్కడికి కూడా వెళ్ళదు. అలాగే నీకు ఎవరైనా సరే చెడు తలపెట్టాలని చూసినా సరే, వాళ్ళ మనసులో అలాంటి ఆలోచన వచ్చినా సరే అన్నిటికి కూడా నిరంతర తీర్పునిస్తాను కదా. నీకు ఎవరు చెడు తలపెట్టాలన్నా సరే వాళ్ళని నేను వెంటనే అడ్డుకుంటాను. నువ్వు మరీ కన్నీళ్లు తుడిచి అద్భుతమని నీకు కల్పిస్తాను తల్లి. దేనికైనా సరే ఆరంభం రాబోయే గురువారమే అవుతుంది. నువ్వే చూస్తావు కదా. కాబట్టి ధైర్యంగా మనోబలంతో ఉంటే ఎన్ని సాధనలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే తట్టుకునే శక్తి నీకు ఉంటుంది. కాకపోతే మనోధైర్యాన్ని పెంచుకో తల్లి. నీ జీవితంలో జరిగిపోయినది తిరిగి రాదు. ఎంత పశ్చాత్తాపపడినా గతం మారదు కదా. ఎంత బాధపడ్డా సరే భవిష్యత్తులో జరిగేది ఆగదు. కాబట్టి ఇప్పుడు ధర్మబద్ధంగా ఉంటే భవిష్యత్తు తప్పకుండా బాగుంటుందమ్మా. ఈ విషయం నీ మనసులో ఎప్పుడూ కూడా పదునుపరుచుకోవాలి. ఇతరుల గురించి ఏదనుకున్నా సరే పట్టించుకోవద్దు. ఎందుకంటే నలుగురు 4 మాటలు అంటూ ఉంటారు, కానీ నీ గురించి, నీ విలువ గురించి వాళ్ళకి తెలియదు కదా. అందువల్ల ఇతర అభిప్రాయాలు నీకు అనవసరం తల్లి. నీకు మంచిదే నీకు ఏది మంచిదైతే అది చేయాలనిపించింది నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మంచి మనసు కలిగి ఉన్నవారు ఎవరైనా సరే భగవంతుని మనసులో ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉంటారు. కాబట్టి ఈ సాయి బిడ్డవైన నువ్వు, నీ మనసు ఎప్పుడు కూడా మంచిదే. కాబట్టి నీ సాయి నీకు మాటలన్నీ కూడా చెప్తున్నానమ్మా. ఇక నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించి నీ యొక్క సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. కాలమే అన్నిటికీ కూడా పరిష్కారం ఇవ్వడమే కాకుండా నీ గురించి కూడా వారికి తప్పకుండా సమాధానం ఇస్తుంది. కాలం నీది కానప్పుడు మౌనంగా ఉండు. మౌనంతో ఎన్నో కూడా గెలవచ్చు బిడ్డ, ఎన్నో సాధించవచ్చు కూడా.
కోరికలైనా సరే, ఆస్తుపాస్తులైనా సరే, మనుషులైనా, బంధాలైనా సరే కాలం విలువను తప్పకుండా తెలియపరుస్తుంది. అంతవరకు కూడా వేచి ఉండక తప్పదు. ఈ మాటలన్నీ కూడా ఈ సాయి బిడ్డవైన నువ్వు మనసులోనే ఆచరించి నీ బాబా ఆశీస్సులు పొందు తల్లి. నీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది. నీ జీవితంలో మంచి నింపడానికి, ఈరోజే వెలుగు నింపడానికి నేను పునాది వేస్తున్నాను. ఇక నీ సాయి ఉండగా భయమెందుకు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.